ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మి అంతా సిద్ధమై ఉండదు కదా, కేక్ కొయ్యటం మొదలు పెడదామా? సరే పిన్ని. మరి కీర్తిని పిలువు. అదేంటి కీర్తి మీ దగ్గర లేదా? ఆ, లేదు. నీ కాడనే ఆడుకుంటా ఉండదనుకున్నానే. నా దగ్గర లేదు, ఇంకెక్కడుంది? కౌశికి కంగారు పడకు, కాచి వాళ్ళతో ఉందేమో చూద్దాం. ఆ, కాచి అదిగో కాచేవాళ్ళు. కాచి వాళ్ళతో కూడా లేదంటే కీర్తి ఎక్కడుంది? కీర్తి కీర్తి ఆగు, 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 ఆగు. ఎందుకొచ్చావు? ఎందుకు వద్దన్నా మళ్ళీ మళ్ళీ మా జీవితాల్లోకి వస్తున్నావు? మాట్లాడు సురేష్, నీతోనే మాట్లాడుతున్నాను. ఏందబ్బే, ఈ ఇంట్లో ఒక్క ఫంక్షన్ కూడా ప్రశాంతంగా జరగనివ్వవా? కౌశికి నేను పెళ్లి చేసుకున్న పాపానికి జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటావా? చూడు సురేష్, ఎంతైనా మా కీర్తి పాపకి తండ్రివి కదా అని మాటలతో చెప్తున్నావు. నువ్విప్పుడు బయటికి వెళ్లకుంటే చేతులతో చెప్పాల్సి ఉంటుంది. బాబా ప్లీజ్, అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం, దయచేసి మా మూడ్ని స్పాయిల్ చేయకు, వెళ్ళిపో. ఏంట్రా చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇక్కడే ఉన్నావు, పో బయటికి, పో బయటికి, పో బయటికి, పో బయటికి. మావయ్య, కాస్త అందరూ ఒక నిమిషం ఆగండి. పాపం కూతురు బర్త్డే అని విష్ చేయడానికి వచ్చినట్టున్నారు. కేక్ కట్ చేశాక ఆయనే వెళ్ళిపోతారు. ఇతనికి నీ బాడీ సపోర్ట్ ఏంటే? ఇది వదిన పర్సనల్ విషయం, నువ్వు మాట్లాడుకో. జగదాత్రి మాట్లాడే దాంట్లో తప్పేముంది నిషిక? ఆయన తండ్రి కోసం ఒక బిడ్డ పడే బాధ ఏంటో మీకు అర్థమైతే ఏ బిడ్డని తండ్రిని మీరు వేరు చేయరు. నువ్వు ఆగు కేదారు. సురేష్, ఏం చేస్తే కౌశికిని కీర్తిని వదిలేస్తావో చెప్పు. దుడ్డు కావాలా? ఏమైనా ఆస్తులు కావాలా? చెప్పు, ఇయ్యాలే ఇచ్చేసి మీ బంధాన్ని తెంపేద్దాము. డబ్బుల కోసం, ఆస్తుల కోసం బంధాలని, బంధుత్వాలని అడ్డు పెట్టుకోవడం మీకు, మీ ఇంట్లో వాళ్ళకి అలవాటైనట్టు నాకు ఇంకా అలవాటు అవ్వలేదులే అత్తయ్య. సురేష్, నా వాళ్ళ గురించి ఇంకొక్క మాట అన్నా ఏం చేస్తానో నాకే తెలీదు. నీ వల్ల నేను నా జీవితంలో చాలా కోల్పోయాను. ఇప్పుడు కీర్తిని కూడా నా నుంచి దూరం చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. నేను కీర్తిని నీ నుంచి ఎందుకు దూరం చేస్తా కౌశికి? నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా నిన్ను బాధ పెట్టే పని నేను ఎప్పుడు చేయలేదు కౌశికి. ఇప్పుడు కూడా నేను వచ్చింది మీ ఆనందం చెడగొట్టాలని కాదు, నా కూతురి మొహంలో ఆనందం చూడాలని. ప్లీజ్ కౌశికి. ప్లీజ్ వెళ్ళిపో సురేష్, నాకు కోపికే లేదు.
ఏందమ్మి నీ ఎంపీ నడుపురేరే? ఏ కోపం చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? ఏందమ్మి నీ సైగలు? నాకు అర్థమే కావడం లేదే. ఆ బాధ ఆ తండ్రికి అర్థమైంది కాబట్టి ఆయన అవమానాలన్నీ ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడి ఇక్కడికొచ్చారు. అమ్మి, ఇది మా ఇంట్లో వాళ్ళకి సంబంధించిన విషయం. నువ్వు కేదారు ఈ విషయంలో కలగజేసుకోకపోవటమే మంచిదే. ఆ బొమ్మిటిబు తెచ్చాళ్లే బోడి బొమ్మ ఒకటి. ఇంట్లో ఇన్నున్నాయి చాలవా? ఏడబోయే దరిద్రాన్ని నెత్తి మీద తెచ్చి పెడుతుండావే. అత్తయ్య అత్తయ్య వదిలే జగదాత్రి. ఇన్ని రోజులు ఈ ఇంట్లో మనుషులు మారతారని ఒక చిన్న నమ్మకమైనా ఉండేది. ఇవాళతో అది పూర్తిగా చచ్చిపోయింది. అయినా నీకు భర్త అవసరం లేకపోవచ్చేమో కానీ నా బిడ్డకు తండ్రి అవసరం ఉంది, ఉంటుంది కూడా. అవసరం ఉన్న ప్రతిసారి నేను వస్తా. ఎందుకంటే నా వల్ల నా బిడ్డ కళ్ళల్లో కన్నీరు వచ్చిందంటే నేను బ్రతుకున్నా చచ్చినట్టే. మీ బిడ్డ మీద మీకున్న ప్రేమ ఇక్కడ అందరి తండ్రులకి వాళ్ళ బిడ్డల మీద ఉండుంటే చాలా మంది జీవితాలు సంతోషంగా ఉండేవన్నయ్య. డాడీకి అర్జెంట్ పనుంది, వెళ్ళాలి తల్లి. సారీరా, ఏడవకు ప్లీజ్. బర్త్డే సెలబ్రేషన్ బాగా చేసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.